भारत से आया मेरा दोस्त, दोस्त को स्वागत करो. భారత్ ప్రయోజనాలు తప్ప ఒక నూతనంగా పరిచయం చేసిన వ్యక్తి. ఇట్స్ వన్ ఆఫ్ ది క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. ఒక దేశం వైరస్ ఇంట్రడ్యూస్ చేసింది, కేవలం పాములు ఆడిపించుకోవటం కాదు. మనం దానికి చెక్ పెట్టాలనంటే మంచి వాళ్ళకు తడిసిపోతుంది. మనం మౌస్ దింపితే ఇలా దునియా కదులుతుంది. ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుకోవడానికి భారత్లో కూడా తయారవుతుంది ఆత్మనిర్భర్ భారత్. ఉన్నదాన్ని కూడా చక్కగా చెప్పుకోనిక చేతగాని ప్రభుత్వాలు మనకెన్నో ఉండే దేశం. చిట్టాలు పెద్దగానే ఉన్నాయి. ఒక డాట్ పట్టుకొని ఎంత సాగదీస్తామో చూద్దాం, ఓ లైన్ పట్టుకొని ఎంత సాగదీద్దామో చూద్దాం. ఈ రోజటి చిట్టాలల్లా ఫస్ట్ అండ్ ది ఫోర్మోస్ట్ థింగ్ ఏందనంటే, యాజ్ యూజువల్ చిత్రగుప్త్ మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మనం నేషనలిస్టిక్ పర్స్పెక్టివ్లోనే మాట్లాడినాం కాబట్టి అజెండా నేషనలిజమే ఉంది. కాబట్టి మోదీ గారు రష్యా పోయినరు, అక్కడ కొన్ని బైలేటరల్ టాక్స్ నడిచినాయి. దురదృష్టవశాత్తు ఇది నేను చూసిన ఏ పేపర్లలో కూడా మెయిన్ హెడ్లైన్స్లలో రాలే, ఎస్పెషల్లీ మన తెలుగు పేపర్లలో. ఇది చాలా దురదృష్టకరం అని నేను భావిస్తున్నా. దేశ ప్రగతికి సంబంధించి దేశ ప్రధాని విదేశీ పర్యటనలు పోయినప్పుడు మెయిన్ పేపర్లో ఉండాలా. మేబీ మళ్ళీ అది రాత్రి అయింది, వీళ్ళు ఆల్రెడీ పేపర్ ప్రింట్ చేసిర్రా ఎక్సెట్రా. బట్ సరే, పొద్దున నెగటివ్ ఎందుకు కానీ. అక్కడ మోదీ గారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ బైలేటరల్ టాక్స్ ఏం నడిచినాయి, దేని మీద సంతకాలు పెట్టినరు, అసలు అగ్రిమెంట్లు ఏమైనాయి, ఒక 9 అంశాల మీద ఇవన్నిటి మీద డిస్కస్ చేసిండ్రు. భారత ప్రయోజనాలు ఏ రకంగా ఉన్నాయి, రష్యా అండ్ భారత్ ఏ రకంగా ఈ ప్యాక్ని ముంగడికి తీసుకోబోతున్నాయి అనేదే ఫస్ట్ మన చిట్టా ఇయ్యాల. భారత్ సే ఆయా మేరా దోస్త్, దోస్త్ కో స్వాగత్ కరో అని అన్నట్టు రష్యా ఘన స్వాగతం పలికింది దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి. బైలేటరల్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏదైతున్నదో అది కంప్లీట్గా రష్యాతోనే ఏదైతున్నదో మనకు ఇరు దేశాల మధ్యలో సఖ్యతనే కాకుండా కామర్స్ని కూడా పెంచే ఆస్కారం ఉన్నట్టు ఈ బైలేటరల్ టాక్స్ నడిచినాయి. అండ్ టు దట్ మ్యాటర్ సంతకాలు కూడా జరిగినాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేస్తే ఇది మొత్తం కంప్లీట్గా 9 అంశాలుగా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆస్పిరేషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్, మీకు నేను క్లియర్ కట్గా అవన్నీ పెట్టమంటే కూడా, ఆస్పిరేషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ రిలేటెడ్ టు ది బైలేటరల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. అంటే డైలాగ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆఫ్ ది బైలేటరల్ ట్రేడ్ ఇంక్లూడింగ్ ది పాసిబిలిటీ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ EAEU ఇండియా ఫ్రీ ట్రేడ్. అంటే రష్యాకి ఇండియాకి మధ్యలో ఒక ఫ్రీ ట్రేడ్ ఒప్పందం సంతకం చేసింది భారత్ ఇంకా రూస్. ఈ అచీవ్మెంట్ ఆఫ్ ది మ్యూచువల్ ట్రేడ్ వాల్యూమ్ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ $100 బిలియన్ బై 2030 పోవాలని చెప్పి ఇరు పక్షాలు అగ్రి అయినాయి ఫ్రెండ్స్. కంప్లీట్గా ఫ్రీ ట్రేడ్ బిందాస్గా చేసుకోవచ్చు. వాల్యూమ్ వచ్చేసి $100 బిలియన్ బై 2030 దాకా పోవాలని చెప్పి వీళ్ళు భావించిండ్రు. దాని తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడారంటే, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ది పార్టీస్ దట్ ఈస్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రెజిమ్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ బైలేటరల్ సెటిల్మెంట్ సిస్టమ్ యూజింగ్ నేషనల్ కరెన్సీస్, కన్సిస్టెంట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది డిజిటల్ ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ టు ది మ్యూచువల్ సెటిల్మెంట్స్. ఎట్లాంటి ట్రాన్సాక్షన్ జరిగినా అది మన నేషనల్ కరెన్సీస్లలో చేయాలా, ఇక డాలర్ పెత్తనం మళ్ళీ ఏడదాకా ఉంటుంది అని చెప్పి ఆలోచించాలా. దాని తగ్గట్టు ఏవైతే మన డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిని కూడా మనము మోటివేట్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మూలంగానే ఇక ట్రాన్సాక్షన్స్ జరగాల అన్నది రెండవ కీలక ఘట్టం. మూడవ ఘట్టం ఏంటనంటే ఇంక్రీజ్ ఆఫ్ ది కార్గో టర్నోవర్ విత్ ఇండియా త్రూ ది లాంచ్ ఆఫ్ న్యూ రూట్స్ ఆఫ్ ది నార్త్ సౌత్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ద నార్దర్న్ సీ రూట్ అండ్ ది చెన్నై వ్లాడివోస్టాక్ సీ లైన్, optimization of the customs procedures through application of the intelligent digital systems of the barrier free movement of the goods.
నార్త్ సీను కూడా కనెక్ట్ చేసుకుంటా భారత్తో సముద్రపు ఏవైతే లాజిస్టిక్స్ ఉంటుందో దాన్ని కూడా ఇవాళ భారత్ ఒక పెద్దపీట వేసింది. రష్యా దానికి సమ్మతించింది. ఈ ఇరు దేశాలు దీన్ని గట్టిగా ఇంకా పటిష్టంగా చేయడానికి కూడా అడుగులేసినాయి. అండ్ మోర్ ఓవర్ కంట్రీస్ జీడిపి కూడా ఈ సప్లై చైన్ మీద బాగా డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. అందులో సముద్ర మార్గంలో ఏవైతే ఈ గూడ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో ఎక్సెట్రా దీనికి చాలా పెత్తనం ఉంటుంది. సో ఇది ఒక మూడో పాయింట్, ఒక కీలక ఘట్టం. ఇన్ఫ్యాక్ట్ థమ్స్అప్ అని చెప్పాలా ఈ రెండు సర్కారులకు. ఇంక్రీజ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది బైలాటరల్ ట్రేడ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, ఫుడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, మెయింటెనెన్స్ అండ్ ఇంటెన్సివ్ డైలాగ్ ఎయిమ్డ్ అట్ రిమూవింగ్ వెటర్నరీ, శానిటరీ అండ్ సైటోసానిటరీ రిస్ట్రిక్షన్స్ అండ్ ప్రొహిబిషన్స్. అగ్రికల్చర్లో కూడా ఒక కీలకమైన సంతకాలు జరిగినాయి. అండ్ మోర్ ఓవర్ వెటర్నరీ, శానిటరీ అండ్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా కీలకంగా బైలాటరల్ ట్రేడ్ నడుస్తుంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ది అగ్రికల్చర్ అండ్ ఆల్సో ఫుడ్ అండ్ ఫర్టిలైజర్లో కూడా భారత్ రష్యాతో ఇక కలిసి పనిచేస్తుంది. భారత్ ప్రయోజనాలు ఎంత గట్టిగా పోతున్నాయో ఒకసారి మీరు చూడండి. ద ఫిఫ్త్ అండ్ ది క్రూషల్ పాయింట్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ ది కోఆపరేషన్ ఇన్ ది కీ ఎనర్జీ సెక్టార్స్. అంటే మన పవర్ సెక్టార్ అంటాం కదా, కీ ఎనర్జీ సెక్టార్స్. అక్కడ తీసుకుంటే మన ఇంక్లూడింగ్ న్యూక్లియర్ ఎనర్జీ తీసుకోండి, ఆయిల్ రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్సే తీసుకోండి, ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీస్ అండ్ ది ఎక్విప్మెంట్, ఫెసిలిటేషన్ ఆఫ్ ది మ్యూచువల్ అండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీ, టేకింగ్ ఇన్ టు ది అకౌంట్ ప్రాస్పెక్టస్ ఆఫ్ ది గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్. భారత్, రష్యా న్యూక్లియర్ ఎనర్జీ అంటే సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అంటాం కదా, మన కరెంట్ ఉత్పత్తి ఎక్సెట్రా దీనివల్లనే వస్తుంది సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ. దీనికి ఒక పెద్ద పీట వేసినాయి. అండ్ రష్యా ఈ న్యూక్లియర్ ఎనర్జీలలో ఒక దిగ్గజం అని చెప్పుకోవచ్చు మనం అందరం. సో ఈ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లనే తీసుకోవచ్చు, టెక్నాలజీస్ అండ్ ఎక్విప్మెంట్లనే తీసుకోవచ్చు. ఎస్పెషలీ ఈ మ్యూచువల్ ఎనర్జీ ఏవైతే కోఆపరేషన్ ఉంటుందో దీని మీద ఒక ఒప్పందానికి వచ్చినాయి. దిస్ ఈస్ ఇండీడ్ ఎ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఒక ఫిఫ్త్ పాయింట్. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం S-400 ఈ రష్యా నుంచి కొన్నామో ఈ పాయింట్ ఇంట్లో లేదు, కానీ నేను మీకు చెప్తున్నా. S-400 అని చెప్పి మనం USA నుంచి మనం కాదని రష్యా నుంచి ఏదైతే కొన్నామో కేవలం అది మనము కొనుక్కొని చేసుకోలే. ద అసెంబ్లీ యూనిట్ని మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ ఇండియా అండ్ రష్యా కలిపి తయారు చేసినాయి. దానికి చెక్ పెట్టాలనంటే మంచి వాళ్ళకు తడిసిపోతుంది కిందికని మీద దాకా. సో అట్లాంటి జాయింట్ కోఆపరేషనే ఇప్పుడు S-400లో వస్తుంది. ఈ S-400 అనే మిసైల్ సిస్టమే భారత్లో కూడా తయారవుతుంది. ఆత్మనిర్భర్ భారత్. చెప్పినా కదా, ఈ మోదీ అనే వ్యక్తి భారత్ ప్రయోజనాలు తప్ప పర్సనల్ అజెండాలు పెట్టుకొని పోడు. ఏదో ఫౌండేషన్లకు పైసలు వచ్చేటట్టు చూసుకోడు. కేవలం భారత్ మాతాకి జై అన్న ఒకటే ఒక సిద్ధాంతంతో ముందడుకు పోయే ఒక సిద్ధహస్తుడు మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ నెంబర్ 6, స్ట్రెంథనింగ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ప్రొడక్షన్, షిప్ బిల్డింగ్, స్పేస్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ సెక్టార్స్. ఒక కేవలం ఎనర్జీయే కాకుండా ఫుడ్ అగ్రికల్చరల్ అనే కాకుండా ఆర్థిక వ్యవస్థల నేషనల్ కరెన్సీలనే కాకుండా ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్లనే కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలనే కానీ రష్యా మనకు స్పేస్లో ఎంత పెద్ద దిగ్గజమో మనందరికీ తెలిసిన కథనే. సో ఈ స్పేస్లో ఫెసిలిటేషన్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ఇండియన్ అండ్ రష్యన్ కంపెనీస్ ఇన్ ఈచ్ అదర్స్ మార్కెట్ బై క్రియేటింగ్ సబ్సిడరీస్ అండ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్. రష్యాని భారత్కి ఆహ్వానించిన, భారత్ని రష్యాకు ఆహ్వానించిన వీళ్ళిద్దరి మధ్యలో ఒక క్లస్టర్ ఫామ్ చేసి, ఒక హబ్ ఫామ్ చేసి దీన్ని ముంగటికి ఎట్లా తీసుకోవాలి ఇరు దేశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని. జస్ట్ ఇమాజిన్, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ సైన్. ఏదైతే సైన్ చేసినరో నిన్న, ఇట్స్ వన్ ఆఫ్ ది క్రూషల్ అండ్ ఇంపార్టెంట్ పారామీటర్స్ దట్ హ్యావ్ బీన్ సైన్డ్. That was the 6th point, friends. Promotion of investments and joint projects across various sectors of digital economy, science and research, educational exchanges and internship of employees of high-tech companies, facilitation of the creation of the new joint companies by providing them with favorable fiscal regimes. ఇది కూడా ఒక చాలా కీలక ఘట్టం. ఎట్లా అంటే ఒక ప్రాజెక్టులను తయారు చేయాలంటే దానికి నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం ఉండాలని అంటే మనకు సైన్స్ అండ్ రీసెర్చ్ మీద
మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి. ఆ మ్యూచువల్ కోఆపరేషన్ ఉన్నప్పుడు మనము ఈ డిజిటల్ ఎకానమీ ఆర్ టు దట్ మ్యాటర్ నేషనల్ కరెన్సీలలో మనం ట్రేడ్ చేస్తున్నాం. ఈ పాయింట్ మనం ముందే డిఫైన్ చేసినాం. ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. టెక్నాలజికలీ రెండు దేశాలు ఏకం కావాలన్నా, స్కిల్ డెవలప్ కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ లాంటిదే ఇట్లాంటిది ఏదైనా చేయాలని అంటే కూడా ఇరు దేశాల మధ్యలో ఒక ఒప్పందం ఉండాలి. సో ఎంతమందికి ఉపాధి కలుగుతుందో ఒకసారి ఆలోచించుర్రి. ఇఫ్ యూ హ్యావ్ ఏ మెరిట్, మైండ్ మై వర్డ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఏ మెరిట్, మీరు మెరిట్ ఉన్నది అని అంటే ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మీ లైఫ్లో జరుగుతుందో ఒకసారి ఆలోచించుర్రి. ఎంత ఫెసిలిటేట్ ఈ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు మన దేశ ప్రయోజనాల కోసం ఎంత కృషి చేస్తున్నారో ఒకసారి ఆలోచించుర్రి. భారత్ని ముంగట పెట్టే ప్రయత్నం ఎంత గట్టిగా జరుగుతుందో మీరు చూడండి. తద్వారా నైపుణ్యం పెరిగిందనంటే ఆబ్వియస్గా రీసెర్చ్ గట్టిగా అవుతుంది. రీసెర్చ్ గట్టిగా అయిందంటే ప్రోడక్ట్ గట్టిగా వస్తుంది. ప్రోడక్ట్ గట్టిగా అయిందనంటే ఆబ్వియస్గా బిజినెస్ కూడా గట్టిగా అవుతుంది. బిజినెస్ గట్టిగా అయిందనంటే ఫిస్కల్ రెజిమ్స్ మారుతాయి. అదే ఈ పాయింట్ని ఎంఫసైజ్ చేస్తుంది పాయింట్ నెంబర్ 7. పాయింట్ నెంబర్ 8 వచ్చేసి promotion of the systematic cooperation in the development and supply of medicines and advanced medical equipment, studying the possibility of the opening branches of the Indian medical institutions in Russia and recruiting qualified medical personnel, as well as strengthening of the coordination in the field of medical and biological safety. ఈ పాయింట్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక దేశం వైరస్ ఇంట్రడ్యూస్ చేసింది, ఇంకొక దేశం ఆ వైరస్ ఇంట్రడ్యూస్ చేసిన దేశానికి యాంటీ వైరస్ ప్రపంచానికి సప్లై చేసింది. ఇవాళ ఒక ఫార్మా హబ్ లాగైతే దేశం నిలబడ్డది మొత్తం ప్రపంచంలో అనంటే అది భారతదేశం. దిస్ ఈజ్ నయా భారత్ ఫర్ యూ. సో మనకు భారతదేశంలో ఉన్న డాక్టర్లకు ఎంత బయట డిమాండ్ ఉన్నదో మనందరికీ తెలిసిందే. మొన్న నేను ఒక డాక్టర్తో మాట్లాడుతున్నా, ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను జనరల్గా మామూలుగా ఆయన యూఎస్లో సెటిల్ అయ్యిండు. ఆయనతో మాట్లాడుకుంటా జనరల్గా ఎందుకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది మన ఇండియన్ డాక్టర్స్కి యూఎస్లో, ఎందుకు అట్లా అంత డిమాండ్ మన యూఎస్ డాక్టర్స్కి ఎందుకు సార్ అని మాట్లాడితే నాతో ఒక మాట మాట్లాడండి ఆయన. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్, ఐఎమ్ జస్ట్ షేరింగ్. నాకు ఆయన ఏం షేర్ చేసిండు. భారతదేశంలో పాపులేషన్ ఎంత ఉంది గిరీష్? 140 కోట్లు. ఒక డాక్టర్ ఒక ఎండీ చేసి ఇక్కడ వచ్చిండు అని అంటే ఆబ్వియస్గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాడు కదా, ఇక్కడ చూస్తాడు కదా, ఇక్కడ ఎంఫసైజ్ చేసి అక్కడికి వస్తాడు కదా. సో ఇక్కడ డాక్టర్లకు అక్కడ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ది నంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఏదైతే ట్రీట్ చేస్తాడో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఈ డాక్టర్కి ఎక్కువ ఉంటుంది. ఆ లాజికల్ సినారియోస్ ఆఫ్ కన్క్లూజన్ మన డాక్టర్లకు ఎక్కువ ఉంటుంది. అందుకనే యూఎస్లా మన భారతదేశం నుంచి వచ్చిన డాక్టర్లకు చాలా విలువిస్తారు అని అన్నారు. ఇప్పుడు ఏదైతే ఇండియన్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ టు దట్ మ్యాటర్ మెడికల్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు రష్యాలో పెత్తనం పెడుతున్నారు అని అంటే డిమాండ్ ఫర్ భారత్ ప్రపంచ స్థాయిలో ఏ రకంగా ఉండే. కేవలం పాములు ఆడిపించుకోవటం కాం మనం మౌస్ దింపితే ఇలా దునియా కదులుతుంది అని పరిచయం చేసిన వ్యక్తి కూడా, మాట్లాడిన వ్యక్తి కూడా, పరిచయం అని చెప్పలేము మేము. ఆయనకు ఆ క్రెడిట్ కంప్లీట్గా ఇస్తే ఇప్పుడు గాయ గత్తర చేస్తారు. హమ్ జబ్ మౌజ్ హిలాతే హే తో పూరా దునియా హిల్తా హే అని చెప్పి భారత ప్రతిభను ప్రపంచానికి ఒక నూతనంగా పరిచయం చేసిన వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఉన్నదాన్ని కూడా చక్కగా చెప్పుకోనిక చేతగాని ప్రభుత్వాలు మనకు ఎన్నో ఉండే దేశంలో. నేను దాన్ని మీకు నెక్స్ట్ స్లైడ్లలో పరిచయం చేస్తా. అండ్ దిస్ వాస్ ది 8th పాయింట్ ఫర్ యూ ఫ్రెండ్స్. Development of humanitarian cooperation, consistent expansion and interaction in the fields of education, science and technology, culture, tourism, sports, healthcare and other areas. Moscow, July 9th, 2024. ఇంకు పెన్నుతో సంతకం చేసిన 9 పాయింట్ల అజెండాని చిత్రగుప్త, నాకు తెలిసి మేమే ఫస్ట్ ఉండొచ్చు తెలుగు రాష్ట్రాలలో. సమరైజ్ చేయాలనంటే ఇవాళ నయా భారత్ నిర్మాణానికి భారత్ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుకోవడానికి భారత్ సే ఆయా మేరా దోస్త్ కో స్వాగత్ కరో అన్న ఒక్కటే ఏమంటారు మిత్రుడు పక్షాన నిలబడాలన్న ఒక తత్వానికి రష్యా మళ్ళొకసారి తన దోస్తి నిభాయించుకుందని చెప్పొచ్చు. నేషనల్ కరెన్సీలలో ట్రేడ్ చేయాలా, ఫ్రీ ట్రేడ్ కావాలా, ఫుడ్, అగ్రికల్చర్, మన రీసెర్చ్, ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, సముద్రపు రూట్సు, లాజిస్టిక్స్, నార్త్ సీ ఓపెనింగ్ అప్, కంప్లీట్గా నేషనల్ కరెన్సీస్లలో బిజినెస్ చేసుడు, డిజిటల్ ఎకానమీ మీద మాట్లాడుడు,
ఇక్కడికి ఉన్న టెక్నాలజికల్ ఎవరైతే మన టెక్నాలజికల్ పిల్లలు ఉన్నారో స్కిల్ డెవలప్ చేసుకోనికే అక్కడ వాళ్ళకి ఆస్కారం కల్పించుడు, స్పేస్లో ఒప్పందం చేసుకునుడు, దాని తర్వాత రీసెర్చ్ చేసి మ్యూచువల్ బెనిఫిట్ చేసుకొని ఒక గొప్ప ప్రపంచానికి ఫిజికల్ రెజిమ్లు తయారు చేయాలనన్న అడుగేసుడు, అదే కాకుండా కన్సిస్టెంట్ కోఆపరేషన్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్స్, ఎడ్యుకేషనే కాదు, సైన్సే కాదు, మెడికలే కాదు, కల్చరలే కాదు, టూరిజమే కాదు, ఈ అన్నిట్లా అంటే ఎంత ఉపాధి కలుగుతుంది. వై టు థింక్ అమెరికా, వై నాట్ రష్యా? రష్యా ఏమన్నా తక్కువ తిన్నదా? గెలుపుకుంటాడా రష్యాని అమెరికా? గెలుపుకునే సత్తా ఉన్నదా? వేరే న్యూస్ పేపర్లన్నీ ఒకటే మాట్లాడుతున్నాయి. యూక్రెయిన్ ఒక పెద్ద పీట వేసి మాట్లాడుతున్నాడు మోడీ. ఎస్, యూక్రెయిన్ భారత్ ఎప్పుడు శాంతినే కోరుకున్నది. భారత్ ఎప్పుడు శాంతినే కోరుకున్నది. బట్ తన శాంతిని గెలుకుతే మాత్రం అశాంతి ఏందో కూడా చూపించే రకం ఈ నయా భారత్. భారత్ మాతాకి జై.